హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణ స్టేట్స్లో జరిగేటటువంటి డిఎస్సి గ్రూప్స్ ఇతర ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తెలుగు సినిమా విశేషాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. తెలుగు సినిమా పితామహుడు ఎవరు? ఆన్సర్ ఇస్ రఘుపతి వెంకయ్య. ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే, రఘుపతి వెంకయ్య ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ ఇస్ సినిమా రంగానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, 1931 సెప్టెంబర్ 15న తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద చిత్రం విడుదలైంది. ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి, 1931 సెప్టెంబర్ 15న విడుదలైనటువంటి తొలి టాకీ చిత్రం ఏది? 1931 సెప్టెంబర్ 15న విడుదలైనటువంటి తొలి టాకీ చిత్రం ఏది? ఆన్సర్ భక్త ప్రహ్లాద. లేదంటే క్వశ్చన్ ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే చూడండి, తొలి టాకీ చిత్రమైనటువంటి భక్త ప్రహ్లాద చిత్రం ఎప్పుడు విడుదలైంది? ఆన్సర్ ఇస్ 1931 సెప్టెంబర్ 15న విడుదలైంది. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, తొలి సాంఘిక చిత్రం ఏది? ఆన్సర్ ఇస్ ప్రేమ విజయం. తొలి సాంఘిక చిత్రం ప్రేమ విజయం ఏ సంవత్సరంలో విడుదలైందంటే 1936. నెక్స్ట్ క్వశ్చన్, తొలి జానపద చిత్రం ఏది? ఆన్సర్ చింతామణి, 1933లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి చారిత్రక చిత్రం ఏది? ఆన్సర్ సారంగధర. ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, 1937లో విడుదలైనటువంటి తొలి చారిత్రక చిత్రం ఏది? 1937లో విడుదలైనటువంటి తొలి చారిత్రక చిత్రం ఏది? ఆన్సర్ సారంగధర. నెక్స్ట్ క్వశ్చన్, తొలి కలర్ చిత్రం ఏది? ఆన్సర్ లవకుశ. తొలి కలర్ చిత్రం లవకుశ, 1936. నెక్స్ట్ క్వశ్చన్, తొలి సినిమాస్కోప్ చిత్రం ఏది? ఆన్సర్ అల్లూరి సీతారామరాజు. తొలి సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, 1974లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి 70mm చిత్రం ఏది? ఆన్సర్ సింహాసనం. ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1986లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి 3D చిత్రం ఏది? ఆన్సర్ జై భేతాళ. తొలి 3D చిత్రం జై భేతాళ ఏ సంవత్సరంలో విడుదలైందంటే ఇది 1985లో వచ్చింది. 1985లో వచ్చినటువంటి తొలి 3D చిత్రం ఏంటండి? జై భేతాళ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థానంలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన చిత్రం ఏది? జాతీయ స్థానంలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన తొలి చిత్రం ఏది? ఆన్సర్ నర్తనశాల. ఈ సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరం ఏంటంటే 1963. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైన తొలి దక్షిణాది చిత్రం ఏది? అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపికైన తొలి దక్షిణాది చిత్రం ఆన్సర్ పాతాళ భైరవి. ఏ సంవత్సరంలో వచ్చింది? ఇది 1951లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విదేశాలలో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం ఏది? విదేశాలలో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం ఏది? ఆన్సర్
మల్లీశ్వరి. విదేశాలలో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం మల్లీశ్వరి 1951లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులోకి డబ్బింగ్ చేసిన తొలి చిత్రం ఏది? తెలుగులోకి డబ్బింగ్ చేసిన తొలి చిత్రం ఏది? ఆన్సర్ ఆహుతి. ఆహుతి. ఇది 1950లో హిందీ నీరా బేర్ నందా నుండి ఈ ఆహుతి చిత్రాన్ని అయితే తెలుగులోకి డబ్బింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు నుండి డబ్బింగ్ చేయబడిన తొలి చిత్రం. తెలుగు నుండి డబ్బింగ్ చేయబడిన తొలి చిత్రం ఏది? ఆన్సర్ కీలుగుర్రం. మాయా కుదిరై పేరుతో 1949లో తమిళంలోకి అనువాదితమైంది. ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే చూడండి, ఇక్కడ మాయా కుదిరై పేరుతో 1949లో తమిళంలోకి అనువాదమైన చిత్రం ఏది? తమిళంలోకి అనువాదితమైన చిత్రం ఏంటండి? మాయా కుదిరై. సారీ అండి, నేను తప్పుగా చెప్పాను. కీలుగుర్రం కీలుగుర్రం పేరుతో 1949లో తమిళంలోకి అనువాదమైన చిత్రం ఏది? ఆన్సర్ మాయా కుదిరై. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో ఎక్కువ నిడివి గల చిత్రం ఏది? తెలుగులో ఎక్కువ నిడివి గల చిత్రం ఆన్సర్ దానవీర సూరకర్ణ. ఏ సంవత్సరం అంటే 1977. నెక్స్ట్ క్వశ్చన్, తొలి ద్విపాత్రాభినయం చిత్రం ఏది? తొలి ద్విపాత్రాభినయం చిత్రం ఏది? ఆన్సర్ కుల గౌరవం. 1972లో ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమా ఇది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన హీరో. తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన హీరో ఎవరు? ఆన్సర్ కృష్ణ. ఈయన 326 చిత్రాలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన నటుడు ఎవరు? తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన నటుడు ఎవరు? ఆన్సర్ అల్లు రామలింగయ్య. ఈయన 1003 చిత్రాలు అయితే తీయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1003 చిత్రాలలో అయితే నటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో తొలి పర్మనెంట్ సినిమా థియేటర్ ఏది? ఆంధ్రప్రదేశ్లో తొలి పర్మనెంట్ సినిమా థియేటర్ ఏది? ఆన్సర్ విజయవాడలో మారుతి సినిమా థియేటర్. ఇయర్ 1921. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో తొలి ఏసీ థియేటర్ ఏది? మన రాష్ట్రంలో తొలి ఏసీ థియేటర్ ఏది? ఆన్సర్ సికింద్రాబాద్ ప్యారడైజ్ 1954. సికింద్రాబాద్ ప్యారడైజ్ 1954. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు నవలా చిత్రం ఏది? తొలి తెలుగు నవలా చిత్రం ఏది? ఆన్సర్ బారిస్టర్ పార్వతీశం. తొలి తెలుగు నవలా చిత్రం బారిస్టర్ పార్వతీశం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి బాలల చిత్రం ఏది? ఆన్సర్ ధ్రువ అనసూయ. తొలి బాలల చిత్రం ధ్రువ అనసూయ. నెక్స్ట్ క్వశ్చన్, తొలి సినిమా పత్రిక ఏది? తొలి సినిమా పత్రిక ఆన్సర్ చిత్రకళ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం మన తెలుగు సినిమాను ప్రోత్సహించడానికి 1964 నుండి ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రవేశపెట్టింది. 1977 నుండి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మన తెలుగు సినిమాను ప్రోత్సహించడానికి ఏ సంవత్సరం నుండి ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రవేశపెట్టింది?
ఏ సంవత్సరం అండి? 1964 నుండి ఉత్తమ చిత్రాలకు గాను నంది అవార్డును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే చూడండి, ఇక్కడ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఆన్సర్ ఇస్ 1977. నంది అవార్డులైతే 1964, ఉత్తమ నటి నటుడు అవార్డును ప్రవేశపెట్టిన సంవత్సరం అయితే 1977. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్, తొలి స్వర్ణ నంది అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం ఏది? తొలి స్వర్ణ నంది అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం ఏది? ఆన్సర్ ఇస్ డాక్టర్ చక్రవర్తి. ఇయరు 1964. నెక్స్ట్ క్వశ్చన్, తొలి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నది? తొలి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ ఇస్ కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు. సంవత్సరం ఏదంటే 1977. అమరద్వీపం సినిమా పేరు ఏంటంటే అమరద్వీపం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి ఉత్తమ నటి అవార్డు అందుకున్నది? తొలి ఉత్తమ నటి అవార్డు అందుకున్నది ఆన్సర్ ఇస్ లక్ష్మి. 1977. పంతులమ్మ సినిమా పేరేంటండి? పంతులమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, తొలిసారిగా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నది? తొలిసారిగా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ చంద్రమౌళి. 1981లో అందుకున్నారు. ఏ సినిమా అంటే పల్లె పిలిచింది. తొలిసారిగా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నది చంద్రమౌళి గారు 1981లో. సినిమా పల్లె పిలిచింది. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో గనక నచ్చితే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.